రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి. సిఐటియు అన్నమయ్య జిల్లా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ బదులు నగదు బదిలీ పద్ధతిని అమలు యత్నించడం తగదని, దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రారంభించిన ₹2 కిలో బియ్యం పథకం పేదల ఆకలిని తీరుస్తుందని గుర్తు చేశారు. నగదు బదిలీ విధానం అమలైతే ప్రజా వ్యతిరేక ప్రభావాలు తప్పవని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒత్తిడిని తలవంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఇప్పటికే ఇంటి వద్దకే సరఫరా చేస్తున్న రేషన్ సేవను నిలిపివేసి ప్రజలకు డీలర్ షాపుల వరకు 3-4 కిలోమీటర్ల నడవాల్సిన పరిస్థితిలోకి నెట్టడం బాధాకరమని అన్నారు. దీనివల్ల రోజువారీ కూలీలు పని కోల్పోతున్నారని, గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వస్తోందని అన్నారు. ఈ మార్పుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1,46,00,000 కుటుంబాలు రేషన్ కార్డులు కలిగి ఉన్నాయని, నగదు బదిలీ అమలైతే ప్రైవేటు వ్యాపారస్తులకు లాభం చేకూరుతూ బియ్యం ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వివరించారు. అదేవిధంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు మందగించి వారి గిట్టుబాటు ధర కూడా లభించకుండా పోతుందని పేర్కొన్నారు. రేషన్ నగదు బదిలీని రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని ఆలోచన చేస్తుంది. ఇది పేదల కడుపు కొట్టడం తప్ప మరొకటి కాదు. తక్షణమే ఈ ఆలోచనను విరమించుకోవాలి. పాత పద్ధతిలో రేషన్ కొనసాగించాలి. ఇప్పటికే రేషన్ ఇంటికి సరఫరా చేసేటువంటి వాహనాలను ఆఫ్ చేయించి డీలర్ షాపుకు పంపిస్తున్నారు. దీని ఫలితంగా కూలీలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని 3-4 కిలోమీటర్లు పోవటం, గంటల కొద్దీ లైన్ నిలబడటం, పనులు పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఇస్తున్నటువంటి బియ్యము ఈరోజు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ఈరోజు నిర్వీర్యం చేసేదానికి ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకే నగదు బదిలీ తీసుకొస్తున్నారు. దీనివల్ల పేదలకు అన్నం అందదు. నగదు బదిలీ అనే పేరు చెప్పి లాస్ట్కి ఆ నగదు కూడా మాయం చేసేస్తారు. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్లో మనం ₹1000 గ్యాస్ని సబ్సిడీ ఇస్తామని గతంలో 200 అట్లా ఉండిన దాన్ని ఈరోజు మొత్తం ఎత్తేసి ₹40 సబ్సిడీ పడిపోయింది. కాబట్టి ఇది ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. తక్షణమే ఈ ఆలోచన నిర్మించుకోవాలి. నిత్యావసర వస్తువుల కనీసం 16 రకాల వస్తువులు నిత్యావసరాలు పేదలకి డీలర్ షాపులు చేయాలి. నాణ్యమైన బియ్యాన్ని అందించాలి. ఇప్పటికే బెంగాల్లో, కేరళలో దాదాపు 18 రకాల నిత్యావసర వస్తువుల్ని సిపిఎం ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. పేదలు కడుపు కొట్టొద్దు, నగదు బదిలీని ఉపసంహరించుకోవాలని చెప్పని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్.